కోటి సంతకాలు వైసీపీ మనుగడ కోసం కాదండి. ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల బాగోగుల కోసం వైసీపీ తాపత్రయపడుతుంది. అన్ని మెడికల్ కాలేజీలు తేటం 17 మెడికల్ కాలేజీ అంటే మామూలు విషయం కాదు. మామూలుగా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనుకుంటున్నారు, కానీ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు లేకుండా వైద్యం అందదు ప్రజలకి. సపోజు ఇంతకుముందు సర్వే ఒకటి చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సర్వేలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి వైద్యం చేయడానికి ఎంత అవుద్ది అనేది ఒక జబ్బుకి లెక్కేస్తే 4700 అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేస్తే. అదే వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి వైద్యం చేయించుకుంటే 38,000 రూపాయలు అయిందని సెంట్రల్ గవర్నమెంటే ఒక లెక్క ఇచ్చింది. ఆ లెక్కన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన కొన్ని లక్షల కోట్లు ప్రైవేట్ రంగానికి లబ్ధి చేకూరడానికి, కార్పొరేట్ రంగంగా చేయడానికి వీళ్ళు కొంతమంది మన రాజకీయ పార్టీ నాయకులు కానీ కొంతమంది పెద్ద వాళ్ళు స్విస్ బ్యాంకుల్లో అమౌంట్ దాచుకున్నారు. ఆ దేశంలో మన రాష్ట్రం నుంచి మన ఇండియా నుంచి వెళ్ళిన డబ్బులు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అక్కడ వైద్యం మొత్తం ఫ్రీ, వైద్యానికి రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. విద్య మొత్తం ఫ్రీ, విద్యకి రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. చాలా డెవలప్ అయిన కంట్రీ అక్కడ. మరి మనం చూస్తే అట్టడుగున ఉన్నాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, మన దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవటమే కానీ మోడీ గవర్నమెంటే కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కానీ ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ నిర్వీర్యం చేసి ప్రైవేట్కి అప్పచెప్పి, వైజాగ్ స్టీల్ ప్లాంటే కానీ ఈ మెడికల్ కాలేజీలే కానీ ఏదైనా ప్రైవేట్కి అప్పచెప్తే, మొన్న విమానాలు ఏమైనాయండి ప్రైవేట్కి అప్పచెప్పారు. కొన్ని లక్షల మంది రోడ్ల మీద, రైల్వే స్టేషన్ కన్నా దారుణంగా తయారైపోయినాయి. గవర్నమెంట్ అనేది ఒక ప్రైవేటీకరణ చేసి అన్నీ అమ్ముకోవడానికి చూస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారే ఆలోచిస్తా వైద్యము విద్య అనేది ఫ్రీగా అందాలని చెప్పి తాపత్రయపడ్డారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అన్నారు. నాడు నేడులో కొన్ని వేల స్కూళ్ళు బాగు చేయించారు. ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్ అన్నా బాగైందండి, కొన్ని వేల స్కూళ్ళు మూసేస్తున్నారు ఇప్పుడు. ఇదంతా హాస్పిటల్లో ప్రైవేటీకరణ చేసి పేదవాడికి వైద్యం అందకుండా ఆరోగ్యశ్రీ నీరు గార్చేశారు, 108 నీరు గార్చేశారు, 104 నీరు గార్చేశారు. ఆయన పెట్టిన ఏ పథకం అయినా పేదలకు దగ్గర అయ్యేది మొత్తం నీరు గార్చారు. కార్పొరేట్కి రెడ్ కార్పెట్ పరిచారు. మెరుగైన వైద్యం కోసమే పీపీపీ మోడల్లో ప్రైవేట్ వైద్యం చేస్తున్నారు. ఎలా చేస్తారు మెరుగైన వైద్యం? నేనే తీసుకున్నాను ఒక మెడికల్ కాలేజీ, మెరుగైన వైద్యం నేను ఎందుకు చేస్తాను? నా స్వలాభం కోసం నేను చేస్తాను. అదే గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టి పేదలకు వైద్యం చేస్తుంది. నేను ఇంజక్షన్ చేయాలంటే 500 అడుగుతాను, చేయి పట్టుకుని చూడాలంటే 500 అడుగుతాను. ఎలా మెరుగైన వైద్యం అవుద్ది? గతంలో కొన్ని చేసినవి ఉన్నాయి, హైదరాబాద్లో చూసుకోమనండి, అటిలో ఇప్పుడు వెళ్ళి చూడమనండి, అంతా డబ్బుతోనే అవుతుంది.